హలో బ్రదర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు చెప్పుకునబోయే స్ట్రాటజీ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రాటజీ కూడా. దీన్ని 3 క్యాండిల్ ప్యాటర్న్ స్ట్రాటజీ అంటారు. ఇది డే క్యాండిల్లలో మనం ఎక్కువగా చూస్తాం. డే క్యాండిల్లలో హై ప్రాబబిలిటీ అనేది దీన్ని ఉంటది. ఓకే, ఈ వీడియో మీరు ఖచ్చితంగా కూడా ఎవరెవరైతే ఈ రోజు చూస్తారో వాళ్ళకు రేపు మార్కెట్ లో ట్రేడ్ దొరికే అవకాశం ఉంటుంది. బెస్ట్ ట్రేడ్. ఎందుకంటే ఈ రోజు క్యాండిల్, నిన్నటి క్యాండిల్, మొన్నటి క్యాండిల్ కలిపి 3 క్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది డే క్యాండిల్ టైం ఫ్రేమ్ లో. కాబట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. నేను ఈ స్ట్రాటజీ చెప్పిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా, ఎక్కడెక్కడ ఏర్పడింది, ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది కండిషన్స్ కూడా చెప్తా. దీన్ని మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి ఎన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతుందని చెక్ చేసి చూడాలి. ఓకే, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. పెద్ద ట్రేడ్లు అనేది దొరికే అవకాశం ఉంటుంది. మార్కెట్ వొలటాలిటీ పెరిగినప్పుడు ఇంకా బెస్ట్ ట్రేడ్లు అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, 3 క్యాండిల్ ప్యాటర్న్ అంటే అర్థమైంది బ్రదర్. అంటే మనం డే క్యాండిల్ లో ఏర్పడిన చిన్న చిన్న క్యాండిల్ అని బట్టి వాటి హైలో మార్క్ చేసుకుని హైలో లోలో బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. మాక్సిమం ఎక్కువ సందర్భాల్లో స్పీడ్ మూమెంటం అనేది ఇచ్చింది, ఫ్లోలో మనకు ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, 3 క్యాండిల్ ప్యాటర్న్ అనేది ప్రైస్ కంప్రెస్ అయితే ఏర్పడచ్చు, హారిజెంటల్ గా ఏర్పడచ్చు, లేకపోతే అప్ సైడ్ ట్రెండ్ లో ఏర్పడచ్చు, డౌన్ సైడ్ ట్రెండ్ లో ఏర్పడచ్చు. రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. నెక్స్ట్ దాని తర్వాత రోజు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. దాని తర్వాత రోజు మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఓకే, ఈ 3 క్యాండిల్ ప్యాటర్న్ కు కలర్ తోటి సంబంధం లేదు. అది బయింగ్ క్యాండిల్ అయినా ఓకే, సెల్లింగ్ క్యాండిల్ అయినా ఓకే. ఈ ఏర్పడిన 3 క్యాండిల్ కూడా పెద్ద మూమెంట్లతోటి ఉండదు. మాక్సిమం ఒక 100, 150, 200 రేంజ్ లోనే ఆడుతూ ప్రతి క్యాండిల్ కూడా ఏర్పడితే మనకు 3 క్యాండిల్ ప్యాటర్న్ హైలోలు బ్రేక్ అయిన తర్వాత మనకు పెద్ద రెడ్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ కానీ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఫ్లోలో మూమెంటం అనేది వస్తుంది. ఓకే, ఇట్లాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలి బ్రదర్ అంటే దీన్ని హైలో లోలో మార్క్ చేసుకోవాలి. కింది లైన్ ఏమో లో లైన్, ఈ అప్ సైడ్ ఉన్న లైన్ హై లైన్. ఓకే, రైట్. ఈ 3 క్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏర్పడబోయే క్యాండిల్ మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామంటే ఈ హై గానీ ఈ లో గానీ బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది చేస్తాం. ఆ ట్రేడ్ మనం మన డైరెక్షన్ లో 2 లాట్లు బై చేసి మన రాంగ్ డైరెక్షన్ లో ఒక లాట్ బై చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది. రివర్స్ డైరెక్షన్ లో పొరపాటున పోయినా కానీ మనం పెద్ద లాస్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. వన్ సైడ్ డైరెక్షన్ లో ట్రేడ్ మాత్రం చేయదు. ఎందుకు బ్రదర్ అంటే ఈ 3 క్యాండిల్ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత హైలు బ్రేక్ అయిన తర్వాత అప్ సైడే వెళ్లకుండా కొంచెం స్పైక్ ఇచ్చిన తర్వాత దాని ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ లో పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ 3 క్యాండిల్ ప్యాటర్న్ లో బ్రేక్ అయిన తర్వాత ఇటు బ్రేక్ డౌన్ అనేది ఫెయిల్ అయిపోయి అప్ సైడ్ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోలు హైలు బ్రేక్ అయినప్పుడు వన్ సైడ్ డైరెక్షన్ లో ట్రేడ్ అనేది తీసుకోవద్దు. చాలా డేంజర్ ఉంటుంది. క్యాపిటల్ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. మరి 2 సైడ్ల డైరెక్షన్ లో ట్రేడ్ అనేది తీసుకోవాలా, కానీ మన డైరెక్షన్ లో కొన్ని ఎక్స్ట్రా లాట్లు వేస్తే సరిపోతుంది. ఓకే, కేవలం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ మాత్రమే కలిపి బై చేస్తాం. ఈ స్ట్రాటజీలో బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకే ఏ విధంగా ట్రేడ్ చేయాలో ఆటోమేటిక్ అర్థమైపోతుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్ అంటే ఈ హైలో లోలో మనం మార్కెట్ అనేది చేసుకున్నాం కదా. రైట్, తర్వాత ప్రైస్ అనేది ఏమైంది, ఈ హై దగ్గర ఓపెన్ అయింది అంటే రెసిస్టెన్స్. ఓకే, ఇది కింది లైన్ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మనం పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. లేదా మనకు రెసిస్టెన్స్ దగ్గర దొరికినప్పుడు పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం, ఎందుకంటే స్టాప్ లాస్ తక్కువ వస్తుంది. సపోర్ట్ దగ్గర దొరికినప్పుడు కాల్ ఆప్షన్ వైపు ట్రేడ్ అనేది చేస్తాం, ఎందుకంటే స్టాప్ లాస్ తక్కువ వస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది ప్రైస్, మనం కొత్తగా మీరు క్యాండిల్ ప్యాటర్న్ ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మీకు ఇలా ఎట్లా ట్రేడ్ చేయను అర్థం కాదు. నేనైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్లో ఫస్ట్ పుట్ ఆప్షన్ అనేది తీసుకుంటాను. 2 పుట్ ఆప్షన్లు ఒక కాల్ ఆప్షన్ అనేది తీసుకుంటాను. ఎందుకనేది మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇట్లా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాని ప్రీవియస్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ లో ఉంది. కాబట్టి డౌన్ సైడ్ లో ఉన్నప్పుడు 3 క్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మళ్ళీ ఓపెన్ అయినప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్ అనేది చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మళ్ళా ఇంకొన్ని కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్లు యావరేజ్ అనేది చేయొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ విధంగా మనకి ఎక్స్పీరియన్స్ లేదు, కొత్తగా ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, మనకు అవసరం లేదు, సంబంధం లేదు. ఇటు హై బ్రేక్ కాలేదు, ఇటు లో బ్రేక్ కాలేదు, మనం మిడ్ సైడ్ చేసాం. రైట్, మధ్యలోనే ఆడింది ప్రైస్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఈ లో అనేది బ్రేక్ చేసింది. ఇది మొత్తం డే క్యాండిల్ అని ఉంటుంది. డే క్యాండిల్ అనే ప్యాటర్న్ ఫామ్ చేసుకుని మనం చూస్తే హై అక్యురసీ ట్రేడ్లు అనేది దొరుకుతాయి. మనకి ఎట్లా ఉంటుంది ఈ ప్యాటర్న్ అర్థమవుతుంది. రైట్, మన కండిషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. హైలు లోలు మార్క్ చేసుకుంటాం. 3 క్యాండిల్ ప్యాటర్న్ హైలు లోలు మార్క్ చేసుకున్న తర్వాత హై బ్రేక్ అయినా లో బ్రేక్ అయినా మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి తీసుకుని బై చేస్తాం. ఓకే, మీకు డైరెక్షన్ లో భయం అవుతుంది అన్నప్పుడు సింపుల్ గా కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి బై చేస్తే ఆరామ్సే ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది ఈవినింగ్ వరకు. దాని కండిషన్ ఒకవేళ మనం అనుకున్నట్టు మూవ్ అనేది స్టార్ట్ కాకపోతే ఒక 1 అవర్ లో మనకి ఎంత డికే అవుతుందో అంత డికేలో 2 ట్రేడ్లు ఎగ్జిట్ కొట్టేస్తే 2 పొజిషన్లు ఎగ్జిట్ కొట్టేస్తే సరిపోతుంది. అదే మనకు స్టాప్ లాస్ అనేది అవుతుంది. రైట్, అయితే ఇక్కడ ఏమైంది, ప్రైస్ అనేది ఫస్ట్ హాఫ్ లో అక్కడ ఆడిన తర్వాత సెకండ్ హాఫ్ లో లో అనేది బ్రేక్ చేసింది. ఏమనుకున్నాం, ఈ లో అనేది బ్రేక్ చేసినప్పుడు
మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి అనేది బై చేస్తాం. ఓకే, వన్ సైడ్ డైరెక్షన్ లో ట్రేడ్ అనేది చేయొద్దు. లో మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అని కలిపి బై చేస్తాం. కానీ కొంచెం మన వ్యూ అనేది డౌన్ సైడ్ షూర్ షాట్ గా ఉన్నట్టయితే మనం ఏం చేస్తాం బ్రదర్ అంటే 2 పుట్ ఆప్షన్లు ఒక కాల్ ఆప్షన్ అనేది ఈ లెవెల్లో బై చేస్తాం. మూమెంటంలో ఫ్లోలో కనుక మూమెంటం వెళ్ళిపోతే ఆ కాల్ ఆప్షన్ సింగిల్ లాట్ వేసినాం కాబట్టి అది కొంచెం తగ్గి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొక లాట్ వేస్తే సరిపోతుంది. కొంచెం సైడ్ వేస్ అయిపోయినా మనకు లాస్ అనేది చూపెట్టేది, మన డైరెక్షన్ ఎంత పోయినా మనకు ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ స్ట్రాటజీని ఫాలో కావాలి. ఓకే, సడన్ మూమెంట్ అనేది వస్తుంది. కావాలంటే మీరు డేట్లో ఫిక్స్ చేసుకుని దీన్ని 15 మినిట్ టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ చేసుకుని చూడండి ఎక్కడెక్కడ మూమెంట్ వచ్చింది అనేది మీకు ఏర్పడుతుంది. ఇది డే క్యాండిల్లో 3 క్యాండిల్ ప్యాటర్న్, 3 సైడ్ వేస్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత దాని హైలో లోలు బ్రేక్ అయినప్పుడు సడన్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది మార్కెట్. ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఇంకో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇంకో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ హైలో లోలు అనేది మనం మార్క్ చేసుకుంటాం. ఈ హై అనేది ఈ మధ్యలోనే మార్కెట్ ఓపెన్ అయింది. ఈ హై బ్రేక్ అయిన తర్వాత వన్ సైడ్ డైరెక్షన్ లో ట్రేడ్ అనేది ఇచ్చింది మనకు. ఓకే, ఈ క్యాండిల్ సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల మూవ్మెంట్ అనేది తక్కువ ఉంది. ఈ క్యాండిల్ సైజ్ అనేది ఈ 3 సైడ్ వేస్ క్యాండిల్ అనేది సైజ్ అనేది చిన్నగా ఉంటే తర్వాత ఏర్పడే క్యాండిల్ పెద్దగా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఈ 3 క్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. 1 2 3 ఒకటే రెసిస్టెన్స్ అనేది ఉంది. హై అనేది ఆల్మోస్ట్ ఒకటే దగ్గర ఉంది. లో అనేది కొంచెం డౌన్ సైడ్ షిఫ్ట్ అయితే వస్తుంది. ఈ క్యాండిల్ హైలు లోలు మార్క్ వేసుకుంటే లో బ్రేక్ అయిన తర్వాత అక్కడ అయింది ఆ రోజు మార్కెట్. దాని తర్వాత రోజు గ్యాప్ డౌన్ అయ్యి పెద్ద మూమెంట్ అనేది ఇచ్చింది. ఈ విధంగా ఈ క్యాండిల్ హైలు లోలు బ్రేక్ అయిన తర్వాత మన కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకుని ఇటు పెట్టేస్తే 1 అవర్లో కనుక మన మూమెంట్ అనేది రాకపోతే ఎగ్జిక్యూట్ అయితే సరిపోతుంది. కంటిన్యూ వస్తే సింపుల్ గా మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి టైంలో హెవీ క్వాంటిటీ అనేది వేయచ్చు. మీరు బ్యాక్ టెస్ట్ చేసి మీకు కొంచెం ధైర్యం వస్తే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని మీకు అనిపిస్తే హెవీ క్వాంటిటీ వేసి 1 మంత్లో వచ్చే ప్రాఫిట్ సింగిల్ లేదా పంచుకొని పక్కకు జరగచ్చు. ఓకే, దొరికినప్పుడే బరగాల ఆప్షన్ ట్రేడింగ్లా రెగ్యులర్గా ట్రేడ్ చేస్తామని చెప్పేసి మనం అనుకుంటే నష్టపోతాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అనేది కాలేదు కానీ మనం ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఈ హైలో లోలు బ్రేక్ కానప్పుడే మనం ట్రేడ్ అనేది తీసుకుంటే బుక్ అయిపోతాం. కాబట్టి ఈ హైలో లోలు బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా 3 క్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఒక రెడ్ క్యాండిల్, ఇంకో రెడ్ క్యాండిల్, ఇంకో గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ హైలో లో అనేది మనం మార్క్ చేసుకుంటాం. ఈ హైలో లోలు బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, హై అనేది బ్రేక్ అయిందా కాలేదు, లో అనేది బ్రేక్ అయిందా కాలేదు, 2 క్యాండిల్ కూడా సైడ్ వేస్ లో వచ్చేసింది. దాని తర్వాత రోజు ఈ క్యాండిల్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయింది. మార్కెట్ అనేది లో అనేది బ్రేక్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఆ లెవెల్లో మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది ఎంటర్ ఇస్తాం. తర్వాత రోజు మంచి మూమెంట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, మన డైరెక్షన్లో కొన్ని ఎక్స్ట్రా లాట్లు వేస్తే సరిపోతుంది. ఆప్షన్ ట్రేడింగ్లో మనకి ఇంట్రాడేలో వచ్చే మూవ్ కోసం మాత్రమే వెయిట్ చేయాలి. ఎందుకంటే గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో మన చేతిలో లేవు. రైట్, ఇక్కడ కూడా చూడండి ఈ 3 క్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, ఇంకో రెడ్ క్యాండిల్. కానీ లెవెల్ అనేది అప్ సైడ్ షిఫ్ట్ అయితే పోతా ఉంది. నేను చెప్పిన కదా ఆల్రెడీ మీకు ఈ 3 క్యాండిల్ ప్యాటర్న్ అనేది డౌన్ సైడ్ డైరెక్షన్ లో ఏర్పడచ్చు, అప్ సైడ్ డైరెక్షన్ లో ఏర్పడచ్చు, ప్రైస్ కంప్రెస్ అవుతున్నట్టు ఏర్పడచ్చు, ప్రైస్ ఎక్స్పాండ్ అవుతున్నట్టు కూడా ఏర్పడచ్చు. ఈ రకంగా ఈ లెవెల్లో ఈ లో అనేది బ్రేక్ అయినట్టు, ఈ లెవెల్లో మనకు ఒక ట్రేడ్ దొరుకుతుంది. హార్జెంటల్ గా తీసుకుంటే ఈ లెవెల్లో మనకు లో అనేది బ్రేక్ అయినట్టు, దాని తర్వాత రోజు ఆ లెవెల్లో కూడా మనకు ట్రేడ్ అనేది దొరికింది. ఓకే, సింపుల్ గా కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది కలిపి బై చేస్తే ప్రాఫిట్ అనేది వస్తుంది. రైట్, ఇక్కడ కూడా 3 క్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఒక రెడ్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, ఇంకో రెడ్ క్యాండిల్, మొత్తం 3 రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ హైలో లోలు మార్క్ చేసుకుని లో బ్రేక్ అయినప్పుడు ఇక్కడ లో బ్రేక్ అయింది కదా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సీదా. ఈ లెవెల్లో మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. వన్ సైడ్ డైరెక్షన్ లో మార్కెట్ అనేది 2 రోజుల్లో అప్ సైడ్ వెళ్ళిపోయింది, మళ్ళీ హై వరకు రీచ్ అయిపోయింది. ఓకే, సింపుల్ గా ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటా. దీని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, ఎందుకంటే రేపు మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఒక గ్రీన్ క్యాండిల్ కానీ ఒక రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది నా ఒపీనియన్ ప్రకారం. కాబట్టి ఈ స్ట్రాటజీని మీరు చూసిన వెంటనే కొంచెం డే క్యాండిల్లో బ్యాక్ టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, వీలైతే మీకు మంచి ట్రేడ్ దొరకవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి వీడియోలో ఇంకో స్ట్రాటజీతో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.